హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ ముక్కల పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ ఎవరన్నా ఉసిరికాయ తినాలంటే కొందరు పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా ఉసిరికాయ ముక్కల పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒక ముక్క వేసుకొని ఇంత గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి పెరుగన్నంలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి. అలాంటి ఉసిరికాయ ముక్కల పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. ముందుగా వాటర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటిని నీట్గా కడుక్కోవాలండి. మంచిగా రుద్దుకొని నీట్గా కడుక్కోవాలి. ఎక్కడ తడి అనేది అస్సలు ఉండొద్దండి ఉసిరికాయలకి. మనకు తడి అనేది ఉంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. అందుకోసమని ఇలా బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేసుకోవాలి. పొడి క్లాత్ మీద వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆరిన తర్వాత మొత్తం వాటిని తడి అనేది లేకుండా నీట్గా తుడుచుకోవాలి. చూడండి, అసలు ఎక్కడ తడి ఉండొద్దండి. ఇలా మొత్తం తుడుచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. మనకు చక్కగా ముక్క దగ్గర ఇలా గీత కనిపిస్తుంది కదండి, గీతలాగా. దాని దగ్గర ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనం ముక్కలు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఒక ముక్క తీసేసామంటే మిగతావన్నీ మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగా ఇదిగోండి, ఇలా ముక్కలు తీసి పెట్టుకోవాలన్నీ. ఒక్కటి తీసేసామంటే ఇంకా మిగతావి ఈజీగా వచ్చేస్తాయండి. 5 నిమిషాల్లో మొత్తం తీసేసుకోవచ్చు. అంతేనండి, అన్నీ ఇలా ముక్కలన్నీ తీసేసుకోవాలి. ఇగో ఇలా ముక్కలు తీసేసుకోవాలి. నేను ఇవి 1/2 కిలో అండి. ఇలా ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ నేను చూపించే గరిటెతోటి ఒక గరిటె ఆవాలు వేసుకొని జస్ట్ వేడైతే చాలండి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టీ గ్లాస్ నిండా ఆయిల్ తీసుకోండి. అంటే నేను 1/2 కిలోకి 1/2 కిలో ఆయిల్ తీసుకుంటున్నానండి. 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 కిలో ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మీడియం మంట మీద సరిపోయిద్దండి. మరీ ఎక్కువ మెత్తగా ఒక్కర్లేదు. మరి ఎక్కువ ఫ్రై అయినాయంటే మనకు ముక్కలు అనేది చిదిగిపోతాయి అనమాట. చూడండి, జస్ట్ ఇలా చాకుతో ఇలా అంటే కొంచెం గట్టిగా తునిగేలాగా ఉండాలి. ఇలా అయిన తర్వాత అన్ని ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయిపోవడం ముక్కలు కాబట్టి 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక వెల్లుల్లి ఇలా తీసేసుకొని వేసుకోవాలి. పొట్టు తీయక్కర్లేదండి, అలాగే వేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ఈ ఆయిల్ అంతా చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఈ గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ కారం వేస్తున్నా. మీ కారంను తగ్గట్టు వేసుకోండి. కొన్ని కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తగ్గించుకోండి. 1 కారం వేసామంటే దానికి 1/2 కంటే కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మనం పోపులో వేసాము, మళ్ళీ పచ్చళ్ళు ఇలా కచ్చా పచ్చగా పచ్చి దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేరుగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత నిమ్మకాయలండి, పెద్ద సైజు నిమ్మకాయలు నేను 2 తీసుకున్నాను. ఇక్కడ 1/2 కిలో కాబట్టి మనకు 2 అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి. లేదంటే ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకున్నాం కదా, ఆయిల్తో సహా మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ ఏమైనా తక్కువైనా కానీ మళ్ళీ 3వ రోజు ఊరుతుందండి. 3 రోజులకి మనకు ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మొత్తం ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. 3 డేస్ ఉంచుకోవాలి. రోజు ఒకసారి కలుపుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇదిగో నేను 3వ రోజు చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఒకవేళ మీకు కనుక ఆయిల్ సరిపోలేదంటే 3వ రోజు ఉప్పు కానీ ఆయిల్ కానీ సరిపోతే ఆయిల్ కొంచెం మళ్ళీ వేడి చేసి చల్లార్చుకొని వేసేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. 3వ రోజు వేసుకొని ఇలాగ ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు పాడవదండి. చాలా చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే ఆ ముక్కతోటి ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఉసిరికాయ ముక్కలతోటి పచ్చడి అంతేనండి, అయిపోయింది. ఒక గాజు సీసాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనం ఇప్పుడు పెట్టిన కలర్ ఎలా ఉంటుందో 1 ఇయర్ అయినా కానీ అదే కలర్ అయితే ఉంటుందండి. అస్సలు పాడవదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.